హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 546 పాయింట్స్ గెయిన్ అయి 54,370 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయి 16,259 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకుంటూ వడాఫోన్ ఐడియా అండ్ దాని రిలేటెడ్గా ఇంపాక్ట్ అవుతున్న స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ నిన్నటి వీడియో మీన్స్ మార్కెట్ ఇంతలా పెరిగింది, ఇంకా మార్కెట్ పెరుగుతుంది అని మాట్లాడుకున్న వీడియోలో కూడా ఇన్ని రోజులు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి ఆ రేంజ్ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వడం, స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం నేను పాజిటివ్గా చూస్తున్నాను అండ్ మార్కెట్ని ఫర్దర్గా కూడా బులిష్గానే చూస్తున్నానని చెప్పాను. కాకపోతే ఇవాళ నాకు అంత కాన్ఫిడెన్స్ ఓవరాల్ మార్కెట్లో అయితే కనిపించలేదు. బికాస్ మీరు గమనిస్తే పెరిగినవి కూడా కొన్ని సెక్టార్స్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెగ్మెంట్లోని ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. వెరాజ్ మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర సెక్టార్స్లో మోస్ట్లీ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మనకు కనిపించడం జరిగింది. సో ఫర్దర్గా మార్కెట్ ఎలా ఉంటుందని మాట్లాడుకునే దానికంటే ముందు ఓవరాల్ డేటా ఎలా ఉందనేది గమనిస్తే ఏషియన్ మార్కెట్స్లో పెద్ద స్ట్రెంత్ అయితే లేదు, కానీ క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్ స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మార్నింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 30-40 పాయింట్స్లో ఉన్నది కాస్త ఓపెనింగ్కి ముందు 80 పాయింట్స్ దగ్గరగా రీచ్ అయింది. ఓవరాల్ ఒక డేటా మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది, గ్లోబల్ డేటా. అండ్ ఎఫ్ఐఎస్ కూడా నెట్ బయర్స్గా కనిపించారు. చాలా డేస్ తర్వాత నెట్ బయింగ్ పొజిషన్లోకి ఎఫ్ఐఎస్ వచ్చారు అండ్ డిఏఎస్ సెల్ చేశారు, కానీ కొంత పోర్షనే. కాబట్టి ఈ డేటాను కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది. ఎంటర్ డేటాను మనం కంబైన్ చేస్తుంటే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీన్స్ ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిన తర్వాత న్యూట్రల్ టు పాజిటివ్ వ్యూ తీసుకుంటున్నాను. ఆ వ్యూ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? 16,080 బ్రేక్ అయితే నా వ్యూ చేంజ్ చేసుకుంటానని న్యూట్రల్ టు పాజిటివ్ వ్యూ మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ చేయడం జరిగింది. ఓపెన్ అయింది 16,195 అండ్ వెళ్ళిన హై 16,290. మీన్స్ ఓపెనింగ్ పాయింట్ నుంచి కూడా నిఫ్టీ నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ మార్కెట్ గురించి మాట్లాడే ముందు ఎవరైతే స్ట్రాంగిల్స్ కానీ స్ట్రాడల్స్ కానీ చేస్తున్నారో ఆప్షన్ స్ట్రాటజీస్లో భాగంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు న్యూట్రల్లో క్లోజ్ అయినా కొంత లాస్తో క్లోజ్ అయినా మీరు చాలా బెస్ట్ అడ్జస్ట్మెంట్స్ని చేసినట్టు, ఓకేనా? సో ఈ టైమ్స్లో కూడా ప్రాఫిట్ని మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనందరికీ తెలుసు మార్కెట్ ఒక రేంజ్ని బ్రేక్ చేసిందని. సో ఒక ట్రెండింగ్ మార్కెట్లోకి మార్కెట్ ఎంటర్ అయినప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీస్ అంత పెద్దగా వర్క్ అవ్వవు, కొంత లాస్ని ఇస్తుంటాయి. కానీ ఇక్కడ వస్తున్న కొంత లాస్తో పాటు మీకు యాడ్ అవుతున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా. సో ఈ టైమ్స్లో మీరు నేర్చుకుంటున్న ప్రతి ఒక్క లెర్నింగ్ని కూడా గుర్తుంచుకోండి, అవి మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి, ఇవాళ వస్తున్న ఎఫ్ఐడిఐ డేటాను చూసి ఒక కంక్లూజన్కి అయితే రావద్దు. బికాస్ ఇవాళ కోఫోర్జ్ డీల్ రిలేటెడ్గా ఎఫ్ఐస్ ఒక యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆ డీల్ ఒక ఇంపాక్ట్ ఎఫ్ఐడిఐ నెంబర్స్ మీద ఉంటుంది. అండ్ నిన్నటి వీడియోలో అడిగాను కదా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో మీరు ఎంత పర్సెంట్ని ఇన్వెస్ట్ చేశారని. నేను చెప్పాలనుకుంటుంది బేస్డ్ ఆన్ ఏజ్ కానీ మీకున్న రిక్వైర్మెంట్స్ని కానీ మీరు దృష్టిలో ఉంచుకొని రిస్క్ ఎక్కువగా మార్కెట్లో తీసుకోకూడదని మీరు అనుకుంటుంటే మీ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్స్కి మోర్ దాన్ 50% వెయిటేజ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ బుల్ మార్కెట్లో అన్నీ పెరుగుతూనే ఉంటాయి, ఎగ్జైట్మెంట్ అందరి దగ్గర ఉంటుంది. కానీ స్మార్ట్ పీపుల్ ఎవరంటే మార్కెట్ పెరుగుతూ బాగా ర్యాలీ అవుతున్నప్పుడే మార్కెట్ ఒకవేళ పడడానికి పాసిబిలిటీ ఉంటే అందరూ ఇంపాక్ట్ అవుతారు, కానీ మనం కొంత తక్కువ ఇంపాక్ట్ అవడానికి ఏం చర్యలు తీసుకోవచ్చు అని డెసిషన్ తీసుకునేవాళ్ళు. అలాగే బేరిష్ గా మన మైండ్ సెట్ ఉన్నా మార్కెట్ పడుతున్నా మనకున్న బేరిష్ మైండ్ సెట్ తో ఇంకా పడుతుంది అని అనుకోవడం కాకుండా ఇప్పుడు పడుతుంది, నెక్స్ట్ ఒకవేళ ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటే ఏ స్టాక్స్ పెరుగుతాయని ఆ బేరిష్ మైండ్ సెట్ ఉన్నా పడుతున్నప్పుడే క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేసుకున్న వాళ్ళే మార్కెట్ లో రియల్ మనీని మేక్ చేస్తుంటారు. కరెక్ట్ పాయింట్ ఎవరు టైం చేయలేరు మార్కెట్ రిలేటెడ్ గా. కాబట్టి మీ రిస్క్ ని ఆధారంగా చేసుకొని మీరు రిస్క్ తక్కువగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే లార్జ్ క్యాప్స్ కి మోర్ దాన్ 50% వెయిటేజ్ ఇవ్వండి. అండ్ ఫర్దర్ గా ప్రీవియస్ గా కంటిన్యూ చేసిన వ్యూనే బులిష్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. ప్రీవియస్ గా మనం చూస్తున్న లెవెల్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 15,500, కానీ ఇంతలా పెరిగిపోతున్నప్పుడు చాలా దూరంగా వెళ్ళింది, 800 పాయింట్స్ దూరంగా వెళ్ళింది. కాబట్టి 15,800ని గమనిస్తున్నాను. అగైన్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కార్లైల్ అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కుదుర్చుకున్న డీల్ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సిసిఐ ఇస్తే ఇంకా కంప్లీట్ అయిపోతున్నట్టు కాదు, బికాస్ ఈ డీల్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని తర్వాత సాట్ వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మీరు ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయొద్దని సాట్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. సో ఇంకా ఫైనల్ కంక్లూజన్ మనకి సాట్ దగ్గర నుంచి రాలేదు, కానీ సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసరికి ముందుకు వెళ్ళండి అని వచ్చేసరికి ఇవాళ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లో 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ కనిపించింది. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వస్తున్న అప్డేట్ ప్రకారం ఈ కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 10% దగ్గరగా వాటా అమ్మడానికి పాసిబిలిటీ ఉంటుందని స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. సో ఎందుకని 10% వాటా దగ్గరగా అమ్మడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది? బికాస్ ఈ కంపెనీలో 85% దగ్గరగా గవర్నమెంట్కి వాటా ఉంది. సెబీ నార్మ్స్ ప్రకారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంకి మినిమం 25% అయినా సరే పబ్లిక్ షేర్స్ని హోల్డ్ చేస్తుండాలి.
కాబట్టి ప్రమోటర్ 75% దానికంటే తక్కువగా వాళ్ళ వాటాను తీసుకురావాలి. కాబట్టి ప్రెసెంట్ ఉన్న 85% 75%కి మూవ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నించవచ్చు. కాబట్టి 10% దగ్గరగా ఓఎఫ్ఎస్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఈవెన్ ఇదనే కాదు, ఇంకా చాలా వాటిల్లో గవర్నమెంట్ వాటాను హోల్డ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఐఆర్ఎఫ్సీలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 86% దగ్గరగా వాటా ఉంది. సో ఇక్కడ కూడా 75%కి తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఓఎఫ్ఎస్ రూట్లో ఇక్కడున్న ప్రైస్ కంటే డిస్కౌంట్లో ఇస్తుందేమో ఒక ఎక్స్పెక్టేషన్తో ఈ స్టాక్లో మనకు పెద్దగా ర్యాలీ కనిపించట్లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే గవర్నమెంట్ అండర్లో ఉన్న కంపెనీస్ ఎక్కడైతే వాటా ఎక్కువగా ఉంటుందో గవర్నమెంట్కి, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓఎఫ్ఎస్ని ప్రకటించినప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్లో ఇస్తారు. కాబట్టి ఈ ప్రైస్లో ఎందుకు కొనడం, ఓఎఫ్ఎస్లోనే పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని మెజారిటీ ఆఫ్ బయింగ్ యాక్టివిటీ హోల్డ్లో ఉంటుంది. ఓఎఫ్ఎస్ యాక్టివిటీ రావడం నెగిటివే, బికాస్ వాళ్ళు డిస్కౌంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. బట్ వన్స్ ఆ ఓఎఫ్ఎస్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత రియల్ యాక్టివిటీ ఒకవేళ ఏదైనా బులిష్నెస్ ఉంటే ఆ స్టాక్లో అది కంటిన్యూ అవుతుందన్నమాట. కానీ ఓఎఫ్ఎస్ కంప్లీట్ అవ్వనంత వరకు కూడా ఆ అన్సర్టనిటీతోనే ఆ స్టాక్ ఒక రేంజ్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కొఫోర్జ్ షేర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్లీ 5% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. సో ఇది ఇంటర్నల్గా వచ్చిన ఏ అప్డేట్ కాదు, వీళ్ళ ప్రమోటర్స్ కాన్స్టెంట్గా వాటాను అమ్ముతున్నారు. 2020 మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ప్రమోటర్స్ 70% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తుంటే కాన్స్టెంట్గా ప్రమోటర్స్ వాళ్ళ వాటాను తగ్గించుకుంటూ ప్రెసెంట్ 55%కి తీసుకొచ్చారు. ఈవెన్ ఇవాళ కూడా బిగ్ బ్లాక్ డీల్స్ అయితే కొఫోర్జ్లో కనిపించడం జరిగింది. రియల్లీ 6.4% వాటా 4,750 రూపీస్ పర్ షేర్లో ఈ ఎంటైర్ ఆర్డర్ వాల్యూ 2,000 crore దగ్గరగా ఉంటుంది. సో ఇది ఇవాళ బిగ్ ప్లేయర్స్ మధ్యలో చేతులు అయితే మారడం జరిగింది. అండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మెజారిటీ ఎఫ్ఐఎస్ఏ ఉంటారనే ఎక్స్పెక్టేషన్ కూడా మార్కెట్లో ఉంది. కాబట్టి నేను స్టార్టింగ్లో ఎఫ్ఐఎస్ యాక్టివిటీలో ఈ డీల్ ఒక ప్రభావం కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. అండ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ చేసిన నెంబర్స్లో ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ ఎయిర్టెల్ నెంబర్స్ బాగున్నాయని చెప్పాను. ఐఐఎఫ్ఎల్ నియర్లీ 13.8% దగ్గరగా ర్యాలీ అయింది, కానీ ఎయిర్టెల్ 0.97% దగ్గరగా డ్రాప్ అయింది. సో డ్రాప్ అయిందంటే నెగిటివ్ నెంబర్స్ అనుకోకండి, బికాస్ ఇదేనే కాదు ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మంచి నెంబర్స్నే పోస్ట్ చేస్తున్నాయి, బట్ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది. బికాస్ రీసెంట్ టైమ్స్లో ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్లో వచ్చిన ర్యాలీ జస్టిఫై కాకపోవడం కారణంగా. సో ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఆర్పు రిలేటెడ్గా మాట్లాడుకోవాలి ఫస్ట్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వీళ్ళు టారిఫ్ హైక్ తీసుకుంటున్నారు కదా, అది ఈ రిజల్ట్స్లో అసలు రిఫ్లెక్ట్ అవ్వలేదు, అది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో వస్తుంది. సో ఈసారి కొంత ఆర్పు డౌన్ ఉంటుంది అనుకున్నారు, కానీ 145 అంతకుముందు వీళ్ళ ఆర్పు ఉంటే ఇప్పుడు వీళ్ళు 146 తీసుకొచ్చారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో చూస్తే రెవెన్యూస్ 4% దగ్గరగా పెరిగింది. ఇండియన్ బిజినెస్లో డ్రాప్ ఉంటుంది అనుకున్నారు, కానీ 1.6% దగ్గరగా ఇండియన్ బిజినెస్లో గ్రోత్ కనిపించింది. అండ్ ఆఫ్రికా బిజినెస్ 7% దగ్గరగా గ్రో అయింది. అండ్ ఓవరాల్ సబ్స్క్రైబర్స్ డేటా తగ్గుతున్న 4G సబ్స్క్రైబర్స్ని 5.1 మిలియన్గా ఈ జూన్ అండ్ క్వార్టర్లో వీళ్ళు యాడ్ చేయడాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఎంటైర్ నెంబర్స్ అన్ని కూడా మనకు బెటర్గానే ఉన్నాయి. అండ్ వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన 665 టార్గెట్ని 675కి, జెఫరీస్ వాళ్ళు కూడా 655 ఇచ్చిన టార్గెట్ని 685, అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు 675 టార్గెట్ ఇచ్చారు. నెక్స్ట్ అమరా రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రీవియస్గా వీళ్ళు చేసిన అప్డేటే, అగైన్ సిఎన్బిసి వాళ్ళతో ఇంకొకసారి అప్డేట్ ఇచ్చేసరికి ఇది మళ్ళీ మనకి న్యూస్ ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ అయింది. మనం ఇప్పుడు వెహికల్స్లో యూస్ చేస్తున్నాం కదా లెడ్ బేస్డ్ బ్యాటరీస్ని, అవి ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్నారు. కానీ లెడ్ బేస్డ్ యాసిడ్ బ్యాటరీసే కాకుండా లిథియం బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూస్ చేసే బ్యాటరీస్ని కూడా వీళ్ళు తయారు చేయాలనుకుంటున్నారని, దాని రిలేటెడ్గా కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి $1 బిలియన్ దగ్గరగా ఖర్చు అవుతుందని, దాని రిలేటెడ్గా వీళ్ళే కంప్లీట్ ఫండింగ్ కాకుండా ఇంకొక ప్లేయర్తో కూడా కంబైన్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్టు మేనేజ్మెంట్ ఇవాళ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కొన్ని స్టాక్స్ బిజినెస్ కారణంగా ఫాలో అవుతుంటాయి, కొన్ని స్టాక్స్ ప్రమోటర్స్ కారణంగా ఫాలో అవుతుంటాయి. ఇది సెకండ్ కేసులోకి వస్తుంది. ప్రమోటర్ అండ్ ప్రమోటర్ గ్రూప్కి ఉన్న అప్పుల కారణంగా ఈ జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ని ప్లెజ్ చేస్తూ వెళ్ళడం, అండ్ అవి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేస్తుండడం, అండ్ ప్రమోటర్స్ ఒక డెట్ యాక్టివిటీ కారణంగా వీళ్ళ మీద బర్డన్ పడుతూ ఉండడం కారణంగా 2018 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 600 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ కాస్త 150 లెవెల్స్ వరకు ఫాలో అవడం జరిగింది. దీని రిలేటెడ్గా ప్రీవియస్ చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఓపెన్ లెటర్ అయితే రాశారు. ఇది సెకండ్ ఓపెన్ లెటర్. సో దాంట్లో తను చెప్తున్నది తనకి అండ్ ఆ గ్రూప్ లెవెల్లో ఉన్న డెట్ 91% దగ్గరగా క్లియర్ చేశారంటున్నారు. 43 లెండర్స్ దగ్గరగా ఎవరి దగ్గర నుంచి వీళ్ళు అప్పులు తీసుకున్నారు అది తిరిగి కట్టారని, అండ్ రెస్ట్ ఆఫ్ ద 8.8% దగ్గరగా అప్పుల్ని త్వరలోనే సెటిల్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. వచ్చిన అప్డేట్ అయితే పాజిటివే, బట్ ఫైనల్లీ స్టాక్ కరెక్ట్ అవుతూ నియర్లీ 1% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ చాలా స్టాక్స్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్నాయి. ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టాక్ని మనం ఒక్కొక్క దాన్ని మాట్లాడుకుంటే అవ్వదు, కాబట్టి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసుంటాం. కాబట్టి దాని రిలేటెడ్గా ఓవరాల్ వ్యూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాటా కన్స్యూమర్ వాళ్ళు నెంబర్స్ వీక్గా అయితే పోస్ట్ చేయలేదు, నెంబర్స్ బాగానే ఉన్నాయి. వీళ్ళ రిలేటెడ్గా 3 సెగ్మెంట్స్ ఉంటాయి: ఇండియా బీవరేజెస్, ఫుడ్ అండ్ ఇంటర్నేషనల్ బీవరేజెస్. ఇండియా బీవరేజెస్ అండ్ ఫుడ్ రిలేటెడ్గా బెటర్ గ్రోత్నే చూపించారు. ఇంటర్నేషనల్ బీవరేజెస్ రిలేటెడ్గా డ్రాప్ అయితే కనిపించింది, కానీ మేనేజ్మెంట్ చేసిన కామెంటరీ వి షేప్ రికవరీ, నెక్స్ట్ సెకండ్ హాఫ్లో రికవర్ అయిపోతుందని ఎలాగా వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ అది పాజిటివ్. ఈవెన్ ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్నే పోస్ట్ చేశారు.
అదాని పోర్ట్స్ మంచి నెంబర్సే, అదాని ఎంటర్ప్రైజెస్ కూడా మంచి నెంబర్సే, ఈవెన్ అదాని గ్రీన్ వీళ్ళు కూడా మంచి నెంబర్స్నే పోస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రతాప్ స్నాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిజల్ట్స్లో నెట్ లాస్ కనిపిస్తుంది 1.6 crore దగ్గరగా. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యాయి, మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. మార్జిన్స్ ఇంపాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మేజర్ రా మెటీరియల్ అయిన పామ్ ఆయిల్ ప్రైజులు పెరిగిపోవడం కారణంగా ఫైనల్గా వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయింది. బట్ ఎంటైర్ నెంబర్స్ని మనం కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ప్రతాప్ స్నాక్స్ నెంబర్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మంచి నెంబర్స్నే పోస్ట్ చేశారు. స్పెషల్లీ ఎస్బీఐ నెంబర్స్ వచ్చినప్పుడు స్లిపేజెస్ ఎంత ఉన్నాయనేది గమనించండి. వాళ్ళ అసెట్ క్వాలిటీ లైక్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎలా ఉన్నాయనేది గమనించండి. ఇక్కడ మనకి డిటోరియేట్ అయ్యాయి, బట్ స్టిల్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉంది. మీరు కంపేర్ చేస్తే ఇతర బ్యాంక్స్తో కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్కి సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్ని కూడా పెరుగుతూనే ఉన్నాయి. అడ్వాన్సెస్లో కొంత డిక్లైన్ కనిపిస్తున్నా డిపాజిట్స్లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రావిజన్స్ కూడా తగ్గాయి. లాస్ట్ టైంతో పోలిస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో కూడా ప్రావిజన్స్ తగ్గాయి. వీటన్నిటిని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ద వీళ్ళ నెంబర్స్ అన్నింటినీ గమనించిన తర్వాత నెంబర్స్ బాగున్నాయని అప్డేట్ చేశాను. దాని తర్వాత స్టాక్ అయితే ర్యాలీ అయింది, కానీ ఫైనలీ 456 దగ్గర స్టాక్ ప్రైస్ క్లోజ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సోలార్ యాక్టివ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇది టాప్ 5 స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ సజెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద స్టాక్. వీళ్ళ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేవు, కానీ ప్రీవియస్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని అంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫార్మర్ ఎండి ఆదిత్య పూరి గారు వీళ్ళ బోర్డ్ లోకి అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్ లోనే మాట్లాడుకున్నాం అసలు వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఏం జరుగుతుందని. ఈ టెలికాం స్పేస్ ని గమనిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు వడాఫోన్ ఐడియా కష్టాల్లో ఉందని. కానీ ఉన్న హోప్ ఏంటంటే ఏదర్ గవర్నమెంట్ అనే హెల్ప్ చేస్తుందని. గవర్నమెంట్ అలా హెల్ప్ చేస్తుంది, ఈ టెలికాం సెక్టార్కి ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ చాలా డేస్ నుంచి ఉన్నాయి. ఈవెన్ ఇవాళ కూడా మనకి మార్కెట్లో డేటా అయితే కనిపిస్తుంది, కానీ అది వీళ్ళకి కాదు, లైక్ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, జియో వీళ్ళకి కాదు, బిఎస్ఎన్ఎల్ అనేలాగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ ఒక రిలీఫ్ ప్యాకేజ్ ఇస్తుంది అన్నప్పుడు మార్కెట్ రిలేటెడ్గా ఓకే వడాఫోన్ ఐడియాకి సంథింగ్ జరగబోతుంది పాజిటివ్గా అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ అగైన్ ఇది బిఎస్ఎన్ఎల్కే రాబోతుంది, కానీ ఇతర ప్రైవేట్ కంపెనీస్ కాదనే ఒక స్పెక్యులేషన్ మార్కెట్లో రన్ అవడం కూడా స్టాక్ ప్రైస్ ఫాల్కి రీజన్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక హెల్ప్ వస్తుంది. దట్టు వడాఫోన్ ఐడియాని సేవ్ చేయడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా ప్రయత్నిస్తుంది అనుకున్నారు. ఎలా ప్రయత్నిస్తుంది? ఫ్లోర్ టారిఫ్ని సెట్ చేయడం ద్వారా ఇప్పుడున్న టారిఫ్ లైక్ మనం చేసుకుంటున్న రీఛార్జెస్ కాకుండా వాటిని ఇంకొంత పెంచి ప్రతి ఒక్క టెలికాం ప్లేయర్ కూడా ఇంత రీఛార్జ్ని కస్టమర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేయాలి, అలా అయితేనే ఇండస్ట్రీ నిలబడుతుంది అనేలాగా ఫ్లోర్ టారిఫ్ని నియమిస్తారనుకున్నారు. కానీ అలాంటి యాక్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దగ్గర నుంచి కనిపించలేదు. ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినా వడాఫోన్ ఐడియా వాళ్ళని అలా వదిలేస్తే వడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సిందే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉంది. అండ్ జస్ట్ బ్యాంక్స్కే 29,000 crores దగ్గరగా కట్టాలి. సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఏదైనా వెసులుబాటు ఉంటుందేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. బట్ లాస్ట్ టైం చాలా క్లారిటీగా సుప్రీంకోర్టు వాళ్ళు మేము ఎటువంటి డెసిషన్ పాజిటివ్గా తీసుకోవట్లేదని అప్డేట్ చేశారు. అట్లీస్ట్ ప్రమోటర్స్ అయినా ముందుకు వచ్చి ఈ అప్పులు రిలేటెడ్గా ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ద్వారానే డబ్బులు తీసుకురావడం, లేకపోతే ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ని తీసుకొస్తారనుకున్నారు. అండ్ వాటి రిలేటెడ్గా కూడా ఒక ఫైనల్ కంక్లూజన్ రాకపోవడం, సో వడాఫోన్ ఇండియా రిలేటెడ్గా అన్సర్టనిటీ క్రియేట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో కుమార్ మంగళం బిర్లా గారు మా దగ్గర ఉన్న 27% వాటాని, కంప్లీట్ వాటాని ఏదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఎవరికైనా మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాం. వడాఫోన్ ఐడియా కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ క్రిటికల్గా ఉంది, ఈ టైంలో ఎవరో ఒకరు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి వడాఫోన్ ఐడియాకి అని చెప్పే స్టేట్మెంట్ ఓకే వడాఫోన్ ఐడియా ఇలాంటి కండిషన్లో ఉందని ఒక నెగిటివ్ సెంటిమెంట్ మార్కెట్లోకి తీసుకువెళ్ళింది. కాబట్టి కుమార్ మంగళం బిర్లా గారు ఆ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత నుంచే స్టాక్ ప్రైస్లో ఇలాంటి ఫాల్ అయితే కనిపించింది. ఓకే ఇంకేదైనా రివ్యూ చేస్తారా వడాఫోన్ ఐడియాని కాపాడడానికి, ఇంకేదైనా ప్రయత్నం జరుగుతుందా సుప్రీంకోర్టు తరపు నుంచి అని మార్కెట్ అయితే వెయిట్ చేస్తూ వచ్చింది. కానీ కుమార్ మంగళం బిర్లా గారి స్టేట్మెంట్స్ తో ఉన్న హోప్స్ అన్ని డిజాల్వ్ అవుతూ స్టాక్ ప్రైస్లో మనకి ఇలా ఫాల్ కనిపించింది. ఓకే వడాఫోన్ ఐడియా ఫాల్ అవుతుంది, మరి మిగతా కంపెనీస్ కూడా వడాఫోన్ ఐడియాతో ప్యారలల్గా ఎందుకు ఫాల్ అవుతున్నాయి? ఎగ్జాంపుల్ ఇండస్ టవర్స్ ని తీసుకోండి. ప్రీవియస్ గా భారతి ఇన్ఫ్రాటెల్ అని మనకి టవర్ బిజినెస్ చేస్తున్న కంపెనీ ఉండేది, వాళ్ళు ఇండస్ టవర్స్ తో మెర్జ్ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ టవర్స్ టెలికాం కంపెనీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే వాటిలో ఒక లార్జెస్ట్ కంపెనీ. వడాఫోన్ ఐడియా వాళ్ళ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయితే వడాఫోన్ ఐడియా వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్న బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వడాఫోన్ ఐడియాకి వచ్చి ఏ నెగిటివ్ అప్డేట్ అయినా అది ఇండస్ టవర్స్ కి నెగిటివే. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇతర ఫైనాన్షియల్ స్టాక్స్ అని మనకి ర్యాలీ అయితే వడాఫోన్ ఐడియాతో ప్యారల్ గా మనకి డిప్ అయితే కనిపించింది. ఇది మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. ఎంటైర్ బ్యాంక్స్ అన్ని కలిసి 29,000 crore దగ్గరగా వడాఫోన్ ఐడియా వాళ్ళకి అప్పులు ఇస్తే అందులో ఎక్కువ మొత్తం ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఆ బ్యాంక్ ఒక లోన్ బుక్ లో మెజారిటీ పోర్షన్ ఇచ్చింది ఎవరని చూస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎంటైర్ లోన్ బుక్ లో 2.9% దగ్గరగా లోన్ వడాఫోన్ ఐడియా వాళ్ళకి వెళ్ళింది. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించి 2.4%. ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఈ రెండింటికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ కి పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అంటే వీళ్ళు ప్రీవియస్ గానే ప్రావిజన్స్ చేస్తూ వచ్చారు ఆ లోన్ అమౌంట్ రిలేటెడ్ గా. వీళ్ళు ప్రావిజన్స్ చేశారు రాదని, కానీ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న హోప్స్ అని కూడా వాళ్ళు అగైన్ బిజినెస్ చేస్తారు అనే హోప్స్ అని కూడా ఓకే వాళ్ళు అలా చేస్తే వీళ్ళ డబ్బులు తిరిగి వస్తుంది కదా, అది ప్రాఫిటబిలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని వీళ్ళ మీద కూడా పాజిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ అయింది. కానీ ఇప్పుడు సినారియో డిఫరెంట్ గా కనిపిస్తుండేసరికి ఈ స్టాక్ ప్రైజెస్ లో ఫాల్ కనిపిస్తుంది. మరి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పడినట్టు ఎస్ బ్యాంక్ ఎందుకు పడలేదు? ఎస్ బ్యాంక్ మీద ఎక్కువ నెగిటివిటీ ఉండేసరికి ఈ నెగిటివిటీ పెద్ద యాడ్ చేయలేదు. కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ర్యాలీ అవడం, ఇంకా స్ట్రెంత్ ఉంటుంది బ్యాంక్ లో అనుకున్నప్పుడు
ఇలాంటి పాజిటివిటీ ఎక్కువగా ఉండి మంచిగా ర్యాలీ అయిన బ్యాంక్స్ ఆర్ స్టాక్స్లోనే ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ ఆర్ ప్రీవియస్గా ఉన్న పాజిటివ్ హోప్స్ డిజాల్వ్ అవుతున్నా వాటిల్లోనే మనకు ఎక్కువగా ఫాల్ కనిపిస్తుంటుంది. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మనకి ఇలా ఫాల్ కనిపిస్తుంది. ఓవరాల్గా వోడాఫోన్ ఐడియాకి నెక్స్ట్ ఏమవుతుంది, రికవర్ అవుతుందా, నెక్స్ట్ అగైన్ వీళ్ళు ట్రాక్లోకి రాగలుగుతారా లేదనేది ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. ఓవర్ ద నైట్ పాజిటివ్ అప్డేట్ అయినా రావచ్చు, లేదంటే ఓవర్ ద నైట్ అగైన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంకేదైనా నెగిటివ్ అప్డేట్ కూడా రావచ్చు. కంప్లీట్లీ అన్సర్టైన్. కాబట్టి కుమార్ మంగళం బిర్లా గారి స్టేట్మెంట్స్ చేశారన్న పాయింట్ ఆఫ్ టైంలోనే ఇలా ఉంది పరిస్థితి అని నేను మీకు లాస్ట్ 2 వీడియోస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఒకే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ని ఐపీఓస్ సో అయిపోతున్నాయిలే, ఇంకేముంది, ఇంకొకటి 2 ఉన్నాయనుకున్న ప్రతిసారి ఓవర్ ద నైట్ ఈసారి ఈ 2 ఐపీఓస్ ఈ డేట్స్లో రాబోతున్నాయని మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న నైట్ కూడా మనకు అలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం డేటాను గమనించండి. సో దీంట్లో మీకు విండ్లాస్ కనిపించదు అండ్ ఎగ్జారో టైల్స్ కూడా కనిపించదు, బికాస్ వాటి రిలేటెడ్గా బయట యాక్టివ్ గ్రే మార్కెట్ ప్రీమియం లేదు. కొంతమంది పెడుతున్నారు వెబ్సైట్స్లో కనిపిస్తుంది డేటా ఉంది కదా అని. నేను ఈ వెబ్సైట్స్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్ డేటా నేను ఎప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం అని సబ్స్క్రైబర్స్కి అప్డేట్ చేయను. వివిధ ఏరియాస్లో యాక్టివ్గా ట్రేడ్ అవుతుందని నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చి అండ్ వాటి యావరేజ్ కూడా ఒక ప్రైస్ దగ్గర అనుకుంటేనే అది నేను అప్డేట్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌగా ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఒక సిమెంట్ కంపెనీ ఐపీఓ రాబోతుంది అండ్ కెంప్లాస్ అండ్ యాప్టస్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవి కూడా మనకి ఈ 4 to 6 డేట్స్లో వస్తున్న ఐపీఓస్ క్లోజ్ అయిన తర్వాత వాటి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 16,150 అండ్ రెసిస్టెన్స్ 16,320 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,670 అండ్ రెసిస్టెన్స్ 36,250. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. గమనిస్తే 16,200 దగ్గర 21,000 ఓఐ డేటా అక్కడ బిల్డ్ అయింది. సో ఆ లెవెల్ కంటే బిలో వెళ్ళదని ఫుడ్ రైటర్స్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ కాల్స్ దగ్గర కూడా సిమిలర్ డేటా ఉందంటే కాల్స్ దగ్గర మనకు అలాంటి డేటా కనిపించట్లేదు. సో చూడాలి 16,200 ఒక మేజర్ సపోర్ట్గా ఉంటుందా అని. బట్ ఓవరాల్ డేటాని గమనిస్తే ప్రీవియస్గా అనుకుంది, నిన్నటి వీడియోలో అనుకుంది డౌన్ సైడ్ 15,800 అండ్ టాప్ సైడ్ 16,500. బుల్ మార్కెట్లో వచ్చే కరెక్షన్స్ కొంత డీప్గా కూడా ఉంటాయి. సో మార్కెట్ ఎలా అయితే ర్యాలీ అవుతుందో ఒక్కసారి వచ్చే కరెక్షన్ కూడా అంతే హెవీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సేఫ్ సైడ్ 15,800 to 16,500 ఈ 700 పాయింట్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని నెక్స్ట్ కమింగ్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.